హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్సా అండ్ జషన్. ఈరోజు మనం హైదరాబాద్ స్పెషల్ చికెన్ బిర్యానీ చూద్దామండి. మన ఛానల్లో మనం బిర్యానీ కోసం 2 కేజీలు చికెన్ తీసుకున్నామండి. 2 కేజీలు చికెన్కి ఆనియన్స్ వచ్చేసి కిలోకి వచ్చి పెద్దవైతే 4 తీసుకోవాలండి, చిన్నవైతే 6 తీసుకోవాలి. మనం ఇక్కడ 6 ఆనియన్స్ తీసుకున్నామండి. 1 కేజీకి వచ్చి 6 ఆనియన్స్ మనం తీసుకున్నాము. ఆనియన్స్ చూడండి మనకి. అలాగే స్పైసెస్ కూడా లవంగా, పట్ట, ఇలాచి, సాజీరా, ధనియాల పౌడర్, మరాఠీ మొగ్గ, జాపత్రి, కస్తూరి మేతి తీసుకున్నామండి. మనం పుదీనా అయితే ఇట్లా ఆకులు తీసుకోవాలండి, అందుకే ఇట్లా మీకు చూపిస్తున్నాము. అలాగే మనము ఆనియన్స్ ఆయిల్లో వేయించుకోవాలండి. గీ వేసుకునే వాళ్ళు గీ వేసుకోవచ్చు, మేమైతే ఆయిల్ తీసుకున్నామండి. 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాము. మనము వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ రెడ్డిష్గా మనం వీటిని వేయించుకోవాలండి. దీంట్లో పట్టా వేస్తామండి మనం వేయించేటప్పుడు. చూడండి, ఈ విధంగా మనం వేయించుకోవాలి. మనము కిలోకి వచ్చేసి 2 కేజీస్ వేస్తాం కాబట్టి చికెన్ మనము 1/2 కిలో అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అదేవిధంగా పసుపు వేయాలండి, 2 స్పూన్స్ పసుపు. పచ్చిమిరపకాయలు చూడండి, ఒక 6 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరి పెట్టుకోవాలి. నిమ్మకాయలు అయితే చిన్న సైజు కాబట్టి 6 తీసుకున్నామండి, పెద్ద సైజు అయితే 4 సరిపోతాయి. ఇంకా మనము ఈ చికెన్ బిర్యానీ ఉప్పు వేసుకోవాలండి. 2 కేజీస్కి వచ్చి 1 పిడికిలు వేస్తే సరిపోతుంది. కారం పొడి, మనం కారం పొడి ఇది పొడి కారం వాడాలండి, మనకి స్పైసీగా మంచిగా వస్తుంది. మసాలా కారం అయితే కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి మనము పొడి కారం ఒక 5 స్పూన్స్ పొడి కారం వేసాము. అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే లవంగా, పట్ట ఈ మంచిగా దీన్ని మ్యాగ్నెట్ చేయాలండి. చూడండి ఏ విధంగా కలుపుతున్నారు. ఆ విధంగా మనము ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది కలుపుకోవడంలోనే ఎంతో టేస్టీ వస్తుందండి. చూడండి ఎట్లా కలుపుతున్నారో. ఆ విధంగా మనము చక్కగా ఇట్లా ఫ్రీగా ఒక పెద్ద డేక్షా తీసుకొని కలుపుకోవాలి. అది కలిపి అయిపోయాక దీంట్లో మనం లవంగా, పట్ట, ఇలాచి పౌడరు మొత్తం కూడా మనము గ్రైండ్ చేసుకున్నామండి. ఆ పౌడర్ ఇక్కడ వేయాలి. ఇది ధనియా పౌడర్ అండి. అలాగే జాపత్రి, మరాఠీ మొగ్గ, అలాగే ఇది కస్తూరి మేతి అండి. ఈ స్పైసెస్ వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. చూడండి అవన్నీ కూడా కలుపుకొని మంచిగా కలిపేసేయాలండి. ఈ విధంగా మీరు ఏ విధంగా అయితే ఇక్కడ చూస్తున్నారో ఆ విధంగా కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర మనం తీసుకున్నాం కదండి, దాంట్లో సగం తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం అన్నంలో దమ్ముకు వేయాలండి. అది పైన మనము డెకరేట్ చేసుకోవడానికి పుదీనా పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలండి, ఈ విధంగా మీరు చూసినట్లు. అలాగే మనం ఏవైతే ఫ్రైడ్ చేసుకున్నామో చూడండి ఎంత బాగున్నాయో ఆనియన్స్. ఇవి మనము 3/4 దీంట్లో కలిపేసుకోవాలండి. ఒక పావు మనం గార్నిష్ కోసము బిర్యానీలో గార్నిష్ చేసుకోవాలి. మనము ఆ బిర్యానీలోకి ఒక పావు పెట్టుకోవాలి. 3/4 దీంట్లో వేసి కలిపేస్తున్నాడు. ఈ విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా నిమ్మకాయలు పిండుకోవాలండి. ఈ విధంగా మనం గంట పెట్టి మనము నిమ్మకాయలు పిండడం ద్వారా విత్తనాలు అనేవి పడకుండా ఉంటాయి. ఈ విధంగా మనం లెమన్స్ కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఎల్సా అండ్ జషంత్ వాళ్ళ తమ్ముడు హిరేన్ రాజ్ అండి, అంత అబ్జర్వేషన్ చేస్తున్నాడు ఏ విధంగా బిర్యానీ చేస్తున్నారు అనేసి. అలాగే చికెన్కి వచ్చేసి 2 కేజీస్ చికెన్కి ఒక 1/2 కేజీ పెరుగు పడుతుందండి. 1/2 కేజీ పెరుగు వేసుకొని మనం బాగా దీన్ని మళ్ళీ మ్యాగ్నెట్ చేయాలి. ఏ విధంగా కలుపుతున్నారో చూడండి. ఆ విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. ఈ కలిపిన దాన్ని 1 గంట మనం పక్కన పెట్టేసుకోవాలండి. అన్నీ వేసేసాము, 1 గంట పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం వీటిని పెట్టం కాబట్టి. చూడండి బిర్యానీలో. అలాగే ఇదేమో బిర్యానీ పౌడర్ అండి.
బిర్యానీ పౌడర్ వేసుకోవచ్చు, లేకుంటే హోమ్ మేడ్ గరం మసాలా ఏమైనా ఉంటే అది కూడా మీరు వాడుకోవచ్చండి. మేమైతే ఇక్కడ బిర్యానీ పౌడర్ వేసాము. ఓకేనండి, అది 1 అవర్ అట్లా పక్కన పెట్టేసుకున్నాము. 1 అవర్ కోసం అనేసి దీంట్లో బాస్మతి రైస్ 2 కేజీస్ చికెన్కి 2 కేజీస్ బాస్మతి రైస్ తీసుకున్నామండి. ఈ విధంగా బాస్మతి రైస్ కడుక్కొని ఒక 10 నిమిషాలు బాస్మతి రైస్ని కూడా మనము నానబెట్టాలండి. ఎక్కువసేపు బాస్మతి రైస్ కాబట్టి దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు రైస్ మనం నానబెడితే సరిపోతుంది. ఈ విధంగా కడిగేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టి ఈ విధంగా దీన్ని గంజికి వంపుకోవాలండి. మనము దాంట్లో పట్టా వేయాలి. ఈ విధంగా ఇక్కడ వేస్తున్నారు చూడండి, ఆ విధంగా పట్టా వేయాలి. అలాగేనండి మనం దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి. 2 కేజీస్కి ఒక పిడికిలు ఉప్పు వేస్తే సరిపోతుందండి. కొలత గుర్తుపెట్టుకోండి. అలాగే అన్నం ఉడుకుతుందండి. అలాగే అన్నం ఉడుకుతూ ఉంటే మనము ఒక 50% అన్నం ఉడకంగానే మనము ఏదైతే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో దాంట్లో 50% ఈ విధంగా రైస్ అండి. ఈ విధంగా అన్నం మీద ఇట్లా మనం లేయర్స్గా వేసుకోవాలి. చికెన్ మీద చూడండి, చికెన్ అయితే అడుగునే ఉంది. మ్యాగ్నేట్ చేసిన చికెన్ అండి. 1 అవర్ అయిపోయింది కాబట్టి అన్నం కూడా ఉడికిపోయింది. 50% ఉడకంగానే ఈ విధంగా చూడండి, ఇక్కడ చూపించే విధంగా ఈ విధంగా రైస్ వాటర్ అన్నీ తీసేసి ఆ విధంగా ఒక జాలిగే గంట తీసుకుంటే అట్లా వేయడం చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా వేసుకోవాలి. వేసిన దాని మీద అలాగే ఇట్లా మనము ఒక 2 లేయర్స్ వేసుకోవాల్సి వస్తుందండి. అదిగోండి ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఆ విధంగానే పుదీనా, కొత్తిమీర, అలాగే మనము స్పైసెస్లో ఇందాక చూసాం కదండి, ఆ విధంగానే సాజీరా ఇలాచి పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఆ పౌడర్ని కూడా వేసుకోవాలండి. మనం ఏదైతే ఆనియన్స్ వేయించి పెట్టామో ఆ ఆయిల్ని ఈ విధంగా మనము సైడ్స్ మనం కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి మళ్ళీ అన్నం అయితే సాజీరా ఇలాచి పౌడర్ అండి. అది అన్నం అయితే ఉడికేసింది, 70% ఉడికిందండి. ఇప్పుడు మనం ఇవన్నీ గార్నిష్ చేసుకునే లోపు అన్నం ఉడుకుతూనే ఉంది. ఈ విధంగా 70% రైస్ ఉడకంగానే ఇవి సెకండ్ లేయర్ మనం వేసుకోవాలండి. రైస్లో చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఏ విధంగా వేస్తున్నారో ఆ విధంగా ఆ రైస్లో మొత్తం 3 లేయర్స్గా వేస్తున్నామండి. ఇది సెకండ్ రౌండ్ వేస్తున్నాము. అన్నాన్ని ఆ విధంగా మనం వేసుకోవాలి. ఇది ఉడుకుతూనే ఉందండి. మనం వేసేటప్పుడు ఆ విధంగా 70% ఉడుకుతుంది. 70% ఉడకగానే దీనిలో కూడా మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అప్పుడు ఫస్ట్ టైం మనం వేసాం కదండి, ఆ విధంగానే ఆనియన్స్ వేసుకోవాలి. ఫస్ట్ లేయర్కి వేసినట్టే ఆనియన్స్. ఇక మనము వేస్తూ ఉడకంగానే అది ఉడికేస్తుందండి. అన్నం ఇప్పుడు 70% అయిపోయిందండి. 70% రైస్ ఉడకంగానే మనం తీసుకున్నాము. అదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ పుదీనా, కొత్తిమీర కూడా మనం వేసుకోవాలండి. మనం ఇంకా సాజీరా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి దీంట్లో. ఇంకా అన్నం అండి 90% ఉడికిందండి. ఇంకా 90% ఉడికినప్పుడు మొత్తం మనం ఆ గంజి వంపేసి కొంచెం గంజి పక్కకి తీసి పెట్టుకోవాలి. మొత్తం వంపేసి గంజి ఇదిగోండి ఈ విధంగా మనము ఆనియన్స్, మళ్ళా పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసేసుకోవాలండి. వేసుకున్నాక ఈ విధంగా పైన చూడండి ఇట్లా గోధుమ పిండి ఇట్లా పొడవుగా ఇట్లా తయారు చేసుకొని గోధుమ పిండి కానీ మైదా మన చాయిస్ని బట్టి ఏదైనా కూడా వేసి ఈ విధంగా డేక్షాకి చుట్టూ ఇట్లా పెట్టాలండి. మేమైతే మైదా పిండి తీసుకున్నామండి. ఈ విధంగా చూడండి ఈ విధంగా పెట్టాము. అట్లా కొంచెం స్పేస్ వదిలామండి. స్పేస్ చూడండి, ఎందుకంటే అది అన్నం ఉడికినప్పుడు దాంట్లో నుంచి పొగ బయటకు వచ్చి అది ఉడికిన స్మెల్ మనకు వస్తుందండి. అందువలన ఆ స్పేస్ పెట్టాము. ఇక్కడ చూడండి ఇంకా స్టవ్ వెలిగించాము. ఒక మందపాటి పెనం పెట్టామండి. ఎందుకంటే అన్నం మాడకుండా ఉండడానికి ఇట్లా పెనం పెట్టడం వలన
ఎక్కువ సగతగలదండి. లేకపోతే మనం డైరెక్ట్గా పెడితే కింద పీసెస్ మాడిపోతాయి. ఆ విధంగా మాడకుండా ఉండడానికి పెనం పెట్టాము. ఒక 15 మినిట్స్ అండి. 15 మినిట్స్ మనము హై ఫ్లేమ్ పెట్టి ఆ విధంగా పెనం పెట్టాం కదండి, ఉడకబెట్టాలి. ఆ విధంగానే మనం పైన వెయిట్ కోసం ఏం వాడామండి, వాటర్ పోసి వెయిట్ కోసం మీకు ఏదైనా బరువు ఉంటే కొంచెము చిన్న రోల్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు వెయిట్ కోసం. మేమైతే వాటర్ పోసి డెక్ష పెట్టామండి. మళ్ళీ 15 మినిట్స్ అయిపోయింది. మళ్ళీ దించేసి చూడండి, అక్కడ కట్టేసాము. అంటే సిమ్లో 15 మినిట్స్ పెట్టాలండి, సిమ్ కోసం అనేసి. ఆ విధంగా ఆ క్లాత్ కట్టామండి. దాంట్లో మీరు గమనించారా? ఇదిగోండి, ఇటు నుంచి కట్టడం వల్ల సిమ్లో కూడా ఒక 15 నిమిషాలు పెట్టేసామండి. ఉడికిపోయింది అన్నము. ఇదిగోండి చూడండి అన్నం ఏ విధంగా ఉడికిందో. మనం మొత్తం దమ్ బిర్యానీ కాబట్టి మొత్తం కలుపుకోకూడదండి. అదిగోండి మసాలా రైస్ ఈ విధంగా కలుపుకొని తినాలండి. చూడండి కింద ఏం మాడకుండా ఎంత చక్కగా రైస్ వచ్చేసిందో చూసారా? దీన్ని మనము మటన్ గ్రేవీతో బాగుంటుందండి తింటే. పెరుగు ఇంకా కీరా వేసుకోవాలి. ఇక్కడ మనకి టేస్ట్ చేస్తుంది ఎవరో మీకు తెలుసు కదండి, ఎల్సా క్రిసోలైట్. సూపర్ అంటుందండి తను తినేసి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉందని చెప్తుంది ఎల్సా క్రిసోలైట్. అలాగేనండి, ఇది సికింద్రాబాద్లో ఒక వ్యూ అండి. జంట నగరాలు అంటారు కదండి, హైదరాబాద్ సికింద్రాబాద్. చూడండి సౌత్ సెంట్రల్ రైల్వే వ్యూ అండి ఇది చూడండి ఎంత బాగుందో. అలాగేనండి, మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోల కోసం మా వీడియో ఎల్సా అండ్ జషిన్ మీరు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.